హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే షిమ్లా ఇంకా కుల్లు రివర్ రాఫ్టింగ్ కంప్లీట్ చేసుకొని థర్డ్ డే మనాలికి వచ్చామన్నమాట. సో మేము యాక్చువల్లీ మా ప్యాకేజ్లో సోలాంగ్ వ్యాలీ ఉండే, బట్ మేము సిస్సుకి ఎక్స్ట్రా మనీ ఇచ్చి వెళ్తున్నాం అన్నమాట. అక్కడ అటల్ టన్నల్ ఓపెన్ అయింది. అటల్ టన్నల్ తర్వాతకి సిస్సు చాలా బాగుంటుంది అనేసి ఇంకా ఇంత దూరం వచ్చాం కదా, అది చూసుకొని వెళ్దాము, సోలాంగ్ వ్యాలీలో ఏం లేదు అని చెప్పేసి సిస్సుకి వెళ్తున్నాం. వే టు సిస్సు. బాగుంటాయి. నువ్వు గ్లౌజ్ తీసుకో ఫస్ట్. గ్లౌజ్ తో వస్తలే ఫోటోలు. చలి లేదు, చలిస్తలే. అది కూడా ఎంత పెద్ద రావాలి అని. ఇదంతా రివర్, ఇది వాటర్ రివర్. చూసారు కదా ఎంత అందంగా ఉందో. ఆ అందాలని నా కళ్ళతో అసలు చూస్తూ ఉంటే అదొక లోకం లాగా, వేరే ప్రపంచం లాగా అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది నాకు ఈ ప్లేస్కి వచ్చినందుకు. యాక్చువల్లీ షిమ్లా కన్నా నాకు ఇది ఎంత సాటిస్ఫైయింగ్ అంటే అంత సాటిస్ఫైయింగ్. యాక్చువల్లీ షిమ్లాలో కొండల మీద కొండలు, ఇల్లుల మీద ఇల్లులు, కొండలలో అలా చూసి చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఈ మొత్తం వైట్ 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 చూస్తూ ఉంటే ఇంకా హ్యాపీగా అనిపించింది. ఇంకా మేమైతే అటల్ టన్నల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇటువైపు సౌత్ పోర్టల్ అన్నమాట. మనము టన్నల్ దాటినాక నార్త్ పోర్టల్ వస్తుంది. సో సౌత్ పోర్టల్ ఎంట్రీ అవుతూ ఉంటే ఆ బ్యూటీ ఉంది, మాటల్లో చెప్పలేను అసలు. నేను వర్త్ అనిపించింది, ట్రిప్కి వర్త్ అనిపించింది. సో ఇది ద లాంగెస్ట్ టన్నల్ అన్నమాట. సో దీని ఎక్స్పీరియన్స్ కూడా చూసాము. అప్పుడు కొంచెం ట్రాఫిక్ ఫుల్ ఉండే, హోల్డ్ చేశారు, ఒక్కొక్క వెహికల్ని చెక్ చేసి పంపిస్తున్నారు. ఫైనల్లీ టన్నల్ క్రాస్ అయ్యి నార్త్ పోర్టల్ రాగానే బ్యూటీ అంటే ఏంటో అసలు నాకు అనిపించింది. అసలు వర్త్ ఫర్ ద ట్రిప్ ఈ డే అన్నమాట. చాలా బాగుండే. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అది ఇదొక వేరే ప్రపంచం. ఎంత బాగుంటాయి అంటే అంత బాగుండే అసలు. ఇంకా కొంచెం ముందుకొచ్చి స్నోలో ఆడుకున్నాము. సో ఆ స్నో చూడగానే నేను చిన్న పిల్లన అనే ఫీలింగ్ వచ్చి చిన్న పిల్లని అయిపోయానన్నమాట. అక్కడ జారడం, ఆడుకోవడం అవన్నీ చేశాము. యాక్చువల్లీ మాకు ఇది సిస్సు అని చెప్తాడు డ్రైవరు. యాక్చువల్లీ మీరు చెప్పండి, మీరు కింద కమెంట్ చేయండి. సౌత్ పోర్టల్ నార్త్ పోర్టల్ రాగానే ఇమీడియట్గా దాన్ని సిస్సు అంటారా? యాక్చువల్లీ నాకు అంత ఐడియా లేదు. సో మీరు కమెంట్ చేయండి. దాని తర్వాతకి ఇంకా మేము అలా 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 ఎంజాయ్ చేసాము. బండి ఉందా? బండి ఉందా అక్కడ? ఇల్లు కట్టు, ఇల్లు కట్టు. అరే దీంట్లో ఫోటోలు తీసుకోవచ్చురా. అరే దీంట్లో ఫోటోలు తీసుకోవచ్చు. స్నోఫాల్, స్నోఫాల్. ఏ లోపల వేసేవు. ఇంకోటే ఇంకోటే మళ్ళీ ఫోటో కాదు, మళ్ళీ చేయి నువ్వు తర్వాత. చెప్పులు ఎందుకు వేసినావు? ఇగో అరే ఇది వీడియో తీసినావు అనుకో, వీడియో చూస్తున్నప్పుడు ఫోటో తీసుకోవచ్చు. రెడీ 1 2 3. మళ్ళీ 1 2 3. ఫుల్ ఎత్తు, ఫుల్ ఎత్తు. గిఫ్ట్ గిఫ్ట్. అదో అరే సోను. నార్త్ పోర్టల్ నుండి మళ్ళీ మేము సౌత్ పోర్టల్కి వచ్చేసాం అన్నమాట. అక్కడికి రాగానే మా అదృష్టం అనుకోవాలి అసలు. స్నో ఎక్స్పీరియన్స్ కూడా అయిపోయింది. స్నో పడుతూ ఉంటే వెనక ఆ వ్యూస్, అక్కడ కొంచెం చిల్లై డాన్స్ చేసాం.
ఇట్లా చలికాలంలో రావాలి, మంచు కురుస్తూ ఉంటది, 100 రూపాయలు పెట్టి చాయ్ కొనాలి, తాగాలి. సూపర్ ప్లేస్. చూసారు కదా, ఒక సైడ్ స్నో, ఒక సైడ్ కొండలు మంచులతో కప్పుకొని ఉన్నాయి. ఇంకా అక్కడ మేము మ్యాగీ ఇంకా చాయ్ తాగాము. అక్కడ ఆ అంబియన్స్ తో ఆ చాయ్ మ్యాగీ తీసుకుంటూ ఉంటే ఎంత బాగా అనిపించిందంటే అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇంకా దాని తర్వాతకి మేము సోలాంగ్ వ్యాలీకి వచ్చామన్నమాట. సోలాంగ్ వ్యాలీ కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం అనేసి. సోలాంగ్ వ్యాలీ రాగానే ఫుల్ అంటే ఫుల్ స్నో. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. సూపర్. మీరు చేస్తున్నారు కదా. సోలాంగ్ వ్యాలీలో ద లాంగెస్ట్ జిప్ లైన్ చేసాము. యాక్చువల్లీ చాలా జిప్ లైన్స్ చేసాము, కానీ నాకు ఇదైతే ఫెంటాస్టిక్ జిప్ లైన్ అనిపించింది. కింద బయాస్ రివర్, దాని పక్కన స్నో, కొండలు, ఎంతో సూపర్బ్ ఎక్స్పీరియన్స్ అంటే సూపర్బ్ ఎక్స్పీరియన్స్. ఇంకేముంది, చాలా ఎక్స్పీరియన్స్ని దాచిపెట్టుకొని ఎన్నో క్రియేట్ చేసుకొని రిటర్న్ అయితే రూమ్కి వచ్చేస్తున్నాం. మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.